My dear Kibo family members, good morning. Daddy's good morning. నేను నిన్న మీకు మనం అనుకున్న రిఫరల్స్ వగేరాలు ఇవ్వాలని అనుకున్నాను. అలాగే విత్డ్రాస్ కూడా నేను చేయాలనుకున్నాను. కానీ నాకు అత్యవసరంగా మా ఫ్యామిలీలో ఒక విషయం మీద నిన్న ఇవాళ నేను ఈ ఫ్యామిలీలో ఉండిపోవాల్సి వచ్చింది. సో రేపిస్తున్నాను. అలాగే ఈ గ్యాప్లో నేనేం చేస్తున్నానంటే బీసీటీలో చాలా కొత్త విషయాలను అందులో పెడుతున్నాను. బీసీటీ అమ్మకంలో కానీ కొనుగోలులో కానీ ఇంకా అనేక విషయాల్లో కొన్ని సమస్యలు, అంటే సమస్యలు కాదు, కొన్ని అవసరాలు ఉన్నాయి. ఆ అవసరాలని ఇప్పుడు మన సాఫ్ట్వేర్ టీంతో క్లియర్ చేస్తున్నాం. అంటే ఈ మీదట ఇంకా సింపుల్గా మీరు దాన్ని చూసుకోవడానికి, అమ్ముకోవడానికి ఉండేలా చేస్తున్నాను. ఇప్పుడు నాకున్న ఈ సమయంలో కుటుంబ అవసరాల నిమిత్తం బయట ఉన్న సందర్భంలో ఆ పనులన్నీ చేస్తున్నాను. కనుక అన్నిదా భావించకుండా అందరూ అర్థం చేసుకొని రేపు మనం అనుకున్నవన్నీ ఇప్పుడు ఈ డెవలప్మెంట్స్ కూడా రేపు మీకు బీసీట్లు వచ్చేస్తాయి. అలాగే ఎక్స్చేంజ్ని కూడా చెప్పాను కదా ముందే, అది కూడా ఇస్తున్నానని చెప్పేసి దానికి ఎలాంటి వేరియేషన్స్ ఉంటాయి, దీంతో మనం ఎలా ట్రేడ్ చేసుకోవాలి, దాంతో ఎలా ట్రేడ్ చేసుకోవాలి, అవన్నీ కూడా రేపు నేను వివరంగా చెప్తాను. అది సాయంత్రం, రేపు ఈవినింగ్ కల్లా, నేను మధ్యాహ్నం కల్లా వచ్చేస్తాను. రేపు వచ్చిన వెంటనే సాఫ్ట్వేర్ టీంతో కూర్చొని అవన్నీ కంప్లీట్ చేసి మీకు ఇస్తాను. అలాగే రేపే మన తాలూకా విత్డ్రాస్ ఆల్రెడీ పెట్టారు కాబట్టి ఆ పేమెంట్స్ అన్నీ ఇచ్చేస్తున్నాము. ఇంకోటి ఏంటంటే, మీకు ఏదైతే మీరు క్యాష్ పంపించుకుంటున్నారో మీ వ్యాలెట్లో అక్కడ కొన్ని పొరపాట్లు ఉన్నాయి. అవన్నీ కూడా మీరు సక్రమంగా చేసుకునే విధంగా మార్చిస్తున్నాను. ఒకరోజు అంటే మొన్న పంపించి ఇవాళ డేట్ వేయడం, నిన్న పంపించి ఇవాళ డేట్ వేయడం చేస్తున్నారు. ఆ యూటీఆర్ నెంబర్ నిన్న పంపించి ఇవాళ యూటీఆర్ నెంబర్ పెట్టడం చేస్తున్నారు. అలాగే మరి కొంతమంది 10 రూపాయలు పంపించి కూడా 100, 1000 రాస్తున్నారు. ఇది వరకు మనం కూపన్స్ కొన్నప్పుడు కూడా ఇలాగే చేశారు. అలా రావు కదా. కూపన్స్ కొన్నప్పుడు మాన్యువల్ కాబట్టి కొన్నిసార్లు ఇచ్చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మాన్యువల్ కాదు కాబట్టి అలా జరగదు. సో ఇవి కొద్ది చూసుకోండి. మీరు మళ్ళీ అది తిరిగి రీఅప్లోడ్ ఎలా చేసుకోవాలో అవన్నీ కూడా అందులో ఇచ్చాను. నిన్నటి నుంచి చక్కగా అవుతున్నాయి. రేపు ఇవన్నింటికి ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నింటికి చెప్తూ మరికొన్ని కొత్త విషయాలతో రేపు ఈవినింగ్ మీకు ఇచ్చేస్తాను. రేపటి నుంచి యథావిధిగా పేమెంట్స్ కానీ అన్నీ జరుగుతాయి. నా వ్యక్తిగత కుటుంబ అవసరాల నిమిత్తం నేను బయటకు వచ్చాను. ఈరోజు కూడా ఇక్కడే ఉంటాను. సెల్ కూడా ఆఫ్ చేసి ఉంటుంది. దయించి అర్థం చేసుకోండి. రెడీస్ తప్పకుండా కొద్దిగా ఈ రేపు ఈవినింగ్ వరకు వెయిట్ చేస్తే అన్నీ యథావిధిగా మీకు ఇచ్చేస్తాను. అంటే నేను ఎప్పుడు ఈ పనులు ఉండిపోతున్నాను, మరి నా వ్యక్తిగత అవసరాలకి వెళ్ళలేకపోతున్నాను. ఈసారి నేను దానికి సమయం కేటాయించాల్సిన అవసరం ఏర్పడింది. ప్లీజ్ లవ్ యూ డాడీస్, లవ్ యూ.